ఈ మధ్యనే స్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో రామ్ రెడ్ సినిమాతో పర్వాలేదనిపించాడు. తాజాగా ఇప్పుడు తమిళ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ పాత్రలో కనిపించారు. ఉపెన్న బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అక్షర గౌడ మరియు నదియా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా జూలై 14న థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా? సత్య డ్యూటీకి ప్రాణమిచ్చే ఒక మంచి డాక్టర్. అతనికి కర్నూలులోని ఓ నగరంలో పోస్టింగ్ వస్తుంది. కానీ ఆ ప్రాంతం మొత్తం పెద్ద గ్యాంగ్స్టర్స్ అయిన గురు కంట్రోల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్య గురువుకి వ్యతిరేకంగా వెళ్లి ఓడిపోతాడు. కానీ ఎలాగైనా గురువుని ఓడించాలనే పట్టుదలతో పోలీస్ ఆఫీసర్గా మారతాడు. ఒక డాక్టర్ పోలీసుగా ఎలా మారాడు? గురువుని సత్య ఓడించగలడా? చివరికి ఏమైంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. రామ్ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. డాక్టర్గానే మెప్పించిన రామ్ పోలీసుగా కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ఆది పినిశెట్టి పాత్ర ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. విలన్ పాత్ర అయినప్పటికీ ఆది పినిశెట్టి ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీతో కూడా చాలా బాగా మెప్పించారు. కృతి శెట్టి తన అందం మరియు అభినయంతో అలరించింది. అక్షర గౌడ కూడా తన అద్భుతమైన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఇక నదియా నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె పాత్ర మరియు నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. బ్రహ్మాజీ మరియు జయప్రకాష్ కూడా తమ పాత్రలో బాగానే నటించారు. మిగతా నటీనటులు కూడా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. లింగుస్వామి కథను చాలా బాగా నరేట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నరేషన్ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. కథ బాగానే ఉన్నప్పటికీ నరేషన్తో పెద్దగా మెప్పించలేకపోయారు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు కనెక్ట్ అయ్యే విధంగా ఉండకపోవడం సినిమాకి మైనస్ పాయింట్గా మారింది. అప్పుడప్పుడు వచ్చే కొన్ని మంచి యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పర్లేదనిపిస్తుంది. పాటల సంగతి పక్కన పెడితే నేపథ్య సంగీతం బాగుంది. సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. రామ్ పాత్ర ఒక డాక్టర్ నుంచి పోలీస్ ఆఫీసర్గా ఎలా మారుతుంది అనే ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాగానే చూపించారు. మిగతా యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు తక్కువ అని చెప్పాలి. ఇక ఇంటర్వెల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. కానీ సెకండ్ హాఫ్ కథా పరంగా బాగానే అనిపించినప్పటికీ నరేషన్ పరంగా మాత్రం కొంచెం స్లో అయినట్టు చెప్పుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు కూడా లాజిక్తో ఉండటం సినిమాకి అతిపెద్ద హైలైట్గా చెప్పుకోవచ్చు. చివరిగా ది వారియర్ సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ లాజిక్ మరియు యాక్షన్ సన్నివేశాలతో బాగానే అలరించింది. ది వారియర్ లాజిక్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్కి ప్రాధాన్యత ఉన్న టిపికల్ కాప్ సినిమా.